హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్లీ మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు అంత పెద్ద వీడియో ఏం కాదు, జస్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉండే ఒక బ్రిడ్జ్ అది కూల్ చేస్తున్నారనమాట. సో అది ఆల్మోస్ట్ 90 years చరిత్ర కలిగిన బ్రిడ్జ్ అనమాట. సో దానివల్ల సరే ఒకసారి విజిట్ చేసి వద్దాము. ఎందుకంటే ఈ రూట్లో నేను ఎక్కువ ట్రావెల్ చేయను అనమాట. ఓన్లీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదైనా పని పడితేనే ఈ రూట్లో ట్రావెల్ చేస్తాను. లేకపోతే మీకు ఆల్రెడీ మనం చూపించాను కదా, ఏంటి అన్నట్టు అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉందనేసి, ఇది మన సరీ నుంచి బర్నబీని కనెక్ట్ చేసేది. సో యూజువలీ దాంట్లోనే వెళ్తుంటాను ఎక్కువగా. సో సరే ఒకసారి చూద్దాము, అట్లే మా మదర్కి కూడా ఒకసారి చూపిద్దాం ఇది. ఎందుకంటే ఇప్పుడు 2025లో మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అయిపోయింది అన్నట్టు ఇంకా దీన్ని డిమాలిష్ చేసేస్తారు. సో ఎప్పుడు నాకు బాగా గుర్తుండింది అనమాట, స్నో పడేటప్పుడు ఎక్కువగా అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మేము ఏంటి అన్నట్టు పొటోలో బ్రిడ్జ్ నుంచి వచ్చేవాడిని నేను ఆఫీస్ నుంచి. బట్ చాలా డిస్టెన్స్, బట్ స్టిల్ ఆ టైంలో అది వర్త్ ఇట్ కాబట్టి అటు నుంచి వచ్చేవాడిని, ఎందుకంటే అది కొద్దిగా సేఫ్ కూడా. సో అట్లా. సో ఇంకా సండే అయిపోయేసరికి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోయారు, వీకెండ్ కదా. సో కొద్దిగా సన్నీగా కూడా ఉండిందనమాట. సో మేమేంటి అన్నట్టు సరే లేజీగా లేచాం సండే రోజు. లేచి కొద్దిగా దోశలు తినేసేసి చలో అట్లా బ్రిడ్జ్ అట్లా చుట్టేసుకుని వద్దాం ఒకసారి అని చెప్పేసి బయటకు వచ్చాం. కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే నిన్న వీడియోలో నేను మీకు చూపించాను కదా, ఏంటి అన్నట్టంటే మొత్తం సన్నీగా ఉండి మేఘాలన్నీ తెల్లగా ఉండి అసలు ఒక మరో ప్రపంచంలాగా ఉండింది అనమాట ఇది. కాకపోతే ఈరోజు చూడండి కొద్దిగా క్లౌడీగా ఉండి ప్లస్ ఇదేంటి అన్నట్టంటే వ్యాంకోవర్, ఇది మెట్రో వ్యాంకోవర్ ఏరియా ఏంటి అన్నట్టంటే వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్. మీకు ఇప్పుడు చల్లగా ఉంది అన్నట్టంటే కాసేపు ఆగితే మొత్తం ఎండ వచ్చేస్తుంది. కొద్దిగా మేఘాలు కనిపించినాయి అన్నట్టంటే ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఆటోమేటిక్గా సూర్యుడు వచ్చేస్తాడు బయటికి. సో మీరు ప్రిడిక్ట్ చేయలేరు అనమాట. ఈవెన్ ఎండాకాలంలో కూడా ఫుల్గా వర్షాలు పడతాయి ఇక్కడ, ఒకవేళ వెదర్ చేంజెస్ ఉంటే కనుక. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బిఫోర్ మీకు డైరెక్ట్గా బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళకంటే ముందు ఒకసారి డ్రోన్ షాట్స్ తీద్దాము బ్రిడ్జ్వి. ఎందుకు అన్నట్టంటే మీకు పైనుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది బ్రిడ్జ్ అని చెప్పేసి ఇటు వచ్చాను. సో ఎక్కువ కంటెంట్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక బ్రిడ్జ్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు అంతే. ఎందుకంటే మళ్ళీ రేపొద్దున 2025 తర్వాత ఎవరైనా కెనడా వచ్చినా లేకపోతే తర్వాత ఎవరైనా విజిటింగ్ చేసినా కూడా ఈ బ్రిడ్జ్ అయితే చూడలేరు మీరు. సో చలో చూసేద్దామని చెప్పేసి డ్రోన్ ఎగరేయాలి అన్నట్టంటే సర్టెన్ స్పాట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎగరేయడానికి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అన్నట్టంటే మనకి ఎట్లాగో దాన్ని ఏమంటారు, ఇట్లాంటివన్నీ పట్టించుకోం కాబట్టి సీదా స్కై ట్రైన్ స్టేషన్ దగ్గర పోయినా అక్కడ కార్ ఆపేసేసి చలో ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు ఫటాఫట్ డ్రోన్ ఎగరేసేద్దాం. ఒక్కసారి మనకి 1 to 2 minutes ఫుటేజ్ వచ్చిందా జంప్ జిలానీ ఎండ్ నుంచి అట్లా. సో దాని బేసిస్ మీద వచ్చాను అనమాట. ఇదంతా ఇంపార్క్ వాళ్ళది పార్కేడ్. సో నేను ఆల్మోస్ట్ 7 years ముందు ఇంపార్క్లో పనిచేశాను. సో నాకు ఐడియా ఉంటుంది ఏ టైంలో వాళ్ళు వస్తారు, ఏ టైంలో వాళ్ళు రారు అని చెప్పేసి ఇన్స్పెక్షన్కి. సో అట్లా అనమాట. సో ఫైనల్లీ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రోన్ ఎగరేద్దాము అని చెప్పేసి మొత్తం కసరత్తులు చేసాం. ఇంకా పార్కింగ్ చేసేసి మొత్తం అన్నీ అన్ప్యాక్ చేసుకొని ఇంకా మా డ్రోన్ ఏంటి అన్నట్టు పైకి పంపించేసాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సమ్మగా ఎగిరిపోయింది అది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన సరీ సైడ్ నుంచి మనము ఈ షాట్ తీసామన్నమాట. సో ఇది ఎదురుగా కనిపిస్తుంది మొత్తం పొటోలో బ్రిడ్జ్. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, సో ఇదే అన్నమాట, ఇది పొటోలో బ్రిడ్జ్. దీని పక్కన కొత్తగా కడుతున్నారు చూసారా. సో ఇది న్యూ బ్రిడ్జ్. 2025లో ఈ న్యూ బ్రిడ్జ్ అనేది మనకి మనుగడలోకి వచ్చేస్తుంది, యూజ్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ ఈ న్యూ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పక్కన పొటోలో బ్రిడ్జ్ ఉండింది కదా, యాక్చువల్ది ఇది డిమాలిష్ చేసేస్తారనమాట వాళ్ళు. సో ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 1937లో కట్టారంట వీళ్ళు. సో దీనికి కూడా వెనకాల ఒక స్టోరీ ఉంది, చెప్తాను. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు చిన్నగా ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఇదేంటి అన్నట్టు స్కై ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. మనకి స్కై ట్రైన్స్ నడుస్తాయి కదా, మనకి సరీ నుంచి డౌన్ టౌన్ వరకు నడుస్తాయి. సో ఆ స్కై ట్రైన్కి కూడా సపరేట్గా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. కాకపోతే ఈ మూడిట్లలో ఈ స్కై ట్రైన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే, దాని వెనకాల సిటీ చూస్తున్నారు కదా, అది న్యూ వెస్ట్మినిస్టర్ అనమాట. నిన్న మీకు చెప్పాను కదా, నేను ఉండేది డెల్టా నుంచి మీరు వెళ్తే మీకు బ్రిడ్జ్ క్రాస్ చేసి మీకు న్యూ వెస్ట్మినిస్టర్, తర్వాత బర్నబీ, తర్వాత వ్యాంకోవర్ అలా అనమాట. అవతల సైడ్కి వెళ్తే రిచ్మండ్ వస్తుంది మీకు. బట్ ఈ షాట్ మాత్రం అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు అన్నట్టంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రేజర్ రివర్. ఇక్కడ ఈ ఫ్రేజర్ రివర్ డివైడ్ చేస్తుంది అనమాట ఏంటి న్యూ వెస్ట్మినిస్టర్ని సరీ సైడ్ వాటిని అనమాట.
సో అట్లా. కాకపోతే ఈ సిటీ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నట్టంటే యువతల సైడ్ నుంచి అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇది. సో ఫైనల్లీ ఇంకా నేను ఫుల్ కూర్చొనేసేసి 1 కిలోమీటర్ పంపించాను డ్రోన్ ఆల్మోస్ట్. సో చూస్తూ ఉన్నాం అనమాట, ఎటు పోయింది, ఏం చేస్తుంది, ఏంది కథ అనేసి. సో ఆల్మోస్ట్ 10-15 నిమిషాల తర్వాత, మరి 10 నిమిషాలేనండి, దాన్ని వెనక్కి తీసుకొచ్చేసాం మేము. ఇదిగోని చూడండి నెమ్మదిగా దిగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఆఫ్కోర్స్ బ్యాటరీ కూడా అయిపోవచ్చిందనమాట. ఇంకా ఆటో పైలట్ ఆన్ చేసేస్తే అది వచ్చేసింది వెనక్కి. ఇంకా ఫస్ట్ టైం నేనైతే 1 కిలోమీటర్ దాటి ఫ్లై చేయడము ప్లస్ 120 ఆల్టిట్యూడ్ వరకు ఫ్లై చేయడం ఇది నా ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా 125 దాటింది అన్నట్టంటే అది ఫస్ట్ నీకు వార్నింగ్ చూపించేస్తుంది, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ కదా ఇదంతా కూడా. సో అలా అనమాట. సో ఫైనల్లీ మన డ్రోన్ షాట్స్ అయిపోయాయి. సో ఒకసారి మిమ్మల్ని బ్రిడ్జ్ కూడా ఎక్కి చూపిద్దాము, ఒకసారి చిన్న రైడ్ తీసుకెళ్దామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మేము. సరీలో ఉన్నాం ప్రస్తుతానికి. సో సరీ బీసీ నుంచి ఇప్పుడు మనము న్యూ వెస్ట్మినిస్టర్ బ్రిటిష్ కొలంబియా, సో అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. సో సరీ నుంచి మనము అటు వెళ్ళడానికి పోర్టోలో బ్రిడ్జ్ యూస్ చేస్తున్నాము. సో దీని స్టోరీ ఏంటి అన్నట్టంటే 1882లో బేసికల్లీ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అప్పుడు బ్రిడ్జ్లు ఇట్లాంటివి ఏమి ఉండేటివి కాదనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి 1882లో వీళ్ళు ఫెరీస్ వాడేవాళ్ళు, లైఫ్ స్టాక్స్ అవన్నీ. అప్పుడు జనాభా తక్కువ, ఇంతమంది అవగాహన లేదు, కెనడాకి వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ కదా. సో అట్లా. సో దాని తర్వాత ఏమైపోయింది, 1890స్లో ఏంటంటే జనాభా ఎక్కువైపోతున్నారని చెప్పేసి వాళ్ళు మనకు ఒక బ్రిడ్జ్ లాంటి ఫెసిలిటీ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారంట. చేసినప్పుడు ఏమైంది, 1902లో దాన్ని అమలుపరుద్దామని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇదేంటి అన్నట్టుంటే 2 డెక్ బ్రిడ్జ్, స్టీల్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టీల్ 2 డెక్ బ్రిడ్జ్ అనమాట. అంటే మీకు పైనంతా రోడ్డు, మధ్యలో అంతా నేను మీకు కింద సెకండ్ డెక్లో అంతా మీకు ట్రైన్ రూట్ ఉంటుంది అనమాట. సో అట్లా. సో 1902లో వీళ్ళు ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే 1904 వరకు కంప్లీట్ అయిపోయింది ఆ బ్రిడ్జ్. సో మొత్తానికి 2 డెక్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పర్ డెక్ ఈజ్ యూస్డ్ ఫర్ మన వెహికులర్ ట్రాఫిక్. దాని తర్వాత లోవర్ డెక్ ఫంక్షనాలిటీ ఏంటంటే రైల్వే కోసం అన్నమాట, రైల్వే బ్రిడ్జ్ లాగా. సో అట్లా. కాకపోతే మళ్ళీ ఏమైపోయింది, మనకి ఇయర్స్ పెరిగే కొద్ది ఏమైంది, ట్రాఫిక్ పెరుగుతుంది, దాని తర్వాత డిమాండ్ పెరుగుతుంది, దాని తర్వాత జనాభా కూడా పెరుగుతుంది. సో అట్లనే ఏమైపోయింది అన్నట్టు ఇంకా ఎక్కువ హై డిమాండ్ అండ్ ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే 1936లో ఇప్పుడు నేను ప్రజెంట్లీ దీన్ని తీసుకెళ్తున్నాను కదా పోర్టోలో బ్రిడ్జ్, ఇది ఓపెన్ చేశారనమాట. 1936లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 1937 నవంబర్ 15న దీన్ని ఓపెన్ చేశారు. ఓకే. సో 1937 నవంబర్ 15th. సో బేసికలీ ఇది ఓపెన్ చేసింది కూడా ఏంటి అంటే ఆ టైంలో ఉన్న బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ ఎవరైతే ఉన్నారో ఆయన థామస్ పోర్టోలో, ఆయన పేరు మీద ఓపెన్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఆ టైంలో అంటే 1937లో $4 million పడిందంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇంకా అదే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలంటే వాడు ఖచ్చితంగా గట్టిగా వేసుకుంటాడు, ఓకే, 20-25 million ఈజీగా వేసుకొని పోతాడు అట్లా. సో ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి 112 అంటే సమ్వేర్ అబౌట్ 1227 మీటర్లు లెంత్ అనమాట ఇది. సో చాలా పెద్దది ఇది కూడా యాక్చువల్లీ. సో అట్లా. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం కదా, ఇదంతా న్యూ వెస్ట్మినిస్టర్. ఇప్పుడు మనం న్యూ వెస్ట్మినిస్టర్ నుంచి ఏంటి అన్నట్టంటే మళ్ళీ మనం సరీ సైడ్ వెళ్తున్నాం. ఓకే. న్యూ వెస్ట్మినిస్టర్లో రైడ్ ఏంటి అన్నట్టంటే ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు చూసారు కదా ఇందాక వచ్చేటప్పుడు కొద్దిగా స్పేషియస్గా రోడ్ ఉంది ఇక్కడ, దాని టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అన్నట్టంటే గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడ న్యూ వెస్ట్లో ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది, మన ఇండియన్స్తో పాటు చైనీస్తో పాటు తెల్లవాళ్ళు ఎక్కువగా ఉంటారు న్యూ వెస్ట్లో అయితే. అంటే నేను చూసింది, అంటే నేను ఏ అయితే ఏరియాస్లో వెళ్ళానో ఆ ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ వైట్ పీపుల్ అయితే కనిపించారు నాకు న్యూ వెస్ట్మినిస్టర్లో. అదే మీరు సరీ కానీ డెల్టా కానీ వస్తే, ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి అందరూ ఇండియన్సే. మీకు డెల్టా, సర్రీ, లాంగ్లీ, యాబట్స్ఫోర్ట్, చిల్లీ వ్యాక్, మిషను, అక్కడ వరకు మొత్తం మన వాళ్ళందరూ పాతకు పోయారనమాట. ఇప్పుడు యూతల్ సైడ్ అంతా మీకు ఎక్కువ మల్టీ కల్చర్ కనిపిస్తుంది. ఇది న్యూ వెస్ట్మినిస్టర్, దాని తర్వాత బర్నబీ, మళ్ళీ తర్వాత వ్యాంకోవర్, నార్త్ వ్యాంకోవర్, వెస్ట్ వ్యాంకోవర్, దాని తర్వాత స్క్వామిష్, మళ్ళీ తర్వాత విజ్లర్. సో ఇటంతా కూడా మీకు ఎక్కువ తెల్లోళ్ళు కనిపిస్తారు మంచిగానే అట్లా. సో మళ్ళీ మనం బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. కానీ ఈ బ్రిడ్జ్ ఒకసారి చూడండి, ఇప్పుడు అంత పాత బ్రిడ్జ్ కదా, సో ఇది ఎంత నేరోగా ఉందో చూడండి. అంటే ఇప్పుడు 2 పెద్ద సెమీ ట్రక్స్ కనుక పక్కన పోవాలి అంటే కుదరదు ఈ బ్రిడ్జ్ మీద, కంపల్సరీ కొద్దిగా స్పేస్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అదేంటి అన్నట్టు కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అదేంటి అంటే దీనికంటే స్పేషియస్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అన్నట్టు నెగిటివ్ కొత్త బ్రిడ్జ్ దానికి ఏంటి అంటే వాళ్ళు టోల్స్ పెడతారంట. అంటే ఇప్పుడు ఎవరు బ్రిడ్జ్ మీద నుంచి పాస్ అయినా కూడా
చచ్చినట్టు వాళ్ళు టోల్స్ కట్టాల్సిందే. ఇప్పటివరకు నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా, అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ మీద ముందు టోల్స్ ఉండేటివి మళ్ళీ తీసేశారని చెప్పేసి. ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కాబట్టి ఖచ్చితంగా వీరు కొన్ని ఇయర్స్ వాళ్ళు టోల్స్ అనేది రన్ చేపిస్తారనమాట. సో ఎవరైతే పొట్టలో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేస్తారు ఇంకా అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జ్ తీసుకోవడానికి. బట్ ఎనీవేస్ మనం ఏంటంటే 72nd ఉంటాం కాబట్టి మనం బై హుక్ ఆర్ బై క్రూక్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే అలెక్స్ ఫ్రేజర్ బ్రిడ్జే. కాకపోతే కొత్త బ్రిడ్జ్ మీద ఒకసారి అయితే కంపల్సరీ మనము వచ్చి వ్లాగ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ పాత బ్రిడ్జ్ కూలిపోతుందని చెప్పినందుకే మనం వచ్చినాం కాబట్టి. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ గుడ్. మళ్ళీ నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తానో లేదో తెలియదు. సో అందుకోసమే ఒకసారి మీకు కూడా చూపించేద్దాము అని చెప్పేసి నేను ఇట్లా ఒక చిన్న వ్లాగ్ చేశాను అనమాట. సండే కదా, ఏం పని పాట లేదు, వచ్చినాం బయటికి అట్లా నెమ్మదిగా తిరిగేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి అట్లా. అన్న చూడండి ఉరుకుతుండు, అది కూడా మీట మధ్యాహ్నం ఇంకా అది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా పెడుతూ ఉంటాను. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటారు, నేను రివర్స్లో చెప్పిన. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయరు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.